Oh shit, man! Oh shit! Not. Oh. తెలుగు ఆడియన్స్ హ్యాట్స్ ఆఫ్ మీకు. చెత్త సినిమాల్ని ఒక 2 సీన్లు ఒక బీజిఎం పడితే ఆ సినిమాని ఎక్కడికో లేపేస్తారు. ఇంకా అది పెద్ద హిట్ చేస్తారు సినిమాని. ఒక సినిమా ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండి కొంచెం కొత్తగా ట్రై చేసి వస్తే సినిమా బాగుందని కొంచెం పాజిటివ్ టాకే వస్తుంది. బట్ ఈ నెక్స్ట్ లెవెల్ టాక్ అని చూడు, కమర్షియల్ సినిమా, కొంచెం కమర్షియల్ సినిమాలు 2 సీన్లు ఒక బీజిఎం బాగుండి లేపేస్తారు చూడు, ఆ రేంజ్కి అయితే ఈ సినిమాల్ని తీసుకెళ్ళలేకపోతున్నారు. అందుకే ఈ రేంజ్ సినిమాల్ని చాలామంది చూడట్లే థియేటర్స్లో. నాలాంటోళ్ళే యూట్యూబ్ వీడియోలు చేసే నాలాంటోళ్ళే చూడాల థియేటర్లో. ఇంకా జనరల్ ఆడియన్స్ ఏం చూస్తారు ఇలాంటి సినిమాల్ని? ఓటీటీలో చూసాక పెద్ద రికగ్నేషన్ వచ్చేస్తుంది ఇలాంటి సినిమాలకి. ఇదే సినిమా తమిళ్లో కానీ, హిందీలో కానీ, మలయాళం కానీ వస్తే మన వాళ్ళు ఎక్కడికో లేపేస్తారు. తెలుగు వాళ్ళకి అదే హ్యాట్స్ ఆఫ్ తెలుగు వాళ్ళు. ప్లస్ హాయ్ నాన్న అయితే ఓటీటీలోనే చూసేసాను సాడ్లీ. ఎందుకు థియేటర్లో చూడలేదు కూడా మీకు చెప్తాను. యూట్యూబ్ వీడియోలు చేస్తావు కదరా, నువ్వే చూడకుంటే మేము ఎలా చూస్తాం థియేటర్లో అని అంటారు. గ్యారంటీ యూట్యూబ్ వీడియోలు చేస్తాను, బట్ అంత మనీ అయితే రావట్లేదు. మానిటైజేషన్ కూడా ఇంకా కాలేదు. యాడ్ మానిటైజేషన్ అయితే ఇంకా కాలేదు. ప్రస్తుతానికి సూపర్ థ్యాంక్స్ ఒకటే ఆన్ అయింది. అన్ని సినిమాలకి వెళ్ళాలన్నా మన బడ్జెట్ కూడా అంత లేదు. అండ్ సలార్ కూడా ఒక కారణం దానికి. 7వ తేదీ హాయ్ నాన్న వచ్చేసింది, సలార్ 22వ తేదీ వచ్చేసింది. 7వ తేదీ తర్వాత దీనికి అంత పాజిటివ్ టాక్ వచ్చింది కానీ ఓవర్వెల్మింగ్ టాక్ అయితే రాలేదు. కొన్ని రోజుల తర్వాత వచ్చింది, బట్ అప్పటికే సలార్ ఫేవర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఆ రేంజ్ సినిమా ఫేవర్లో ఉండి ఈ సినిమాకి వెళ్తే నాకు అంతగా నచ్చదేమో అని వెళ్ళలేదు. ఇంకా రెండో కారణం అయితే టీజర్ కానీ ట్రైలర్ కానీ నాకు అస్సలు ఎక్కలేదు. చాలా బోరింగ్గా అనిపించింది టీజర్ ట్రైలరే. ఎమోషన్ కరెక్ట్ టీజర్ ట్రైలర్లో ఉండదు కాబట్టి సినిమా ఈరోజు అయితే చూసేసాను ఓటీటీలో. ఎర్ర కొట్టేసింది. చాలా ఎమోషనల్గా అయిపోయాను క్లైమాక్స్కి వచ్చేసరికి. ఆ ఫాదర్ అండ్ డాటర్ కనెక్షన్ ఇప్పటివరకు తెలుగు సినిమాలో ఇలాంటి టైప్ ఆఫ్ ఎమోషన్ నేనైతే చూడలేదు. పాత సినిమాల్లో ఏమైనా ఉండొచ్చు. కాన్సెప్ట్ కూడా చాలా కొత్త కాన్సెప్ట్ అయితే కాదు, ఇంతకుముందు సినిమాలో చూసింది. బట్ ఈ సినిమాలో తీసే విధానం న్యూ ఏజ్ సినిమా చూస్తున్నట్టే ఉంది. బట్ ఎమోషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, పాత ఎమోషన్స్. అదే మన తెలుగు సినిమా స్ట్రాంగ్ జోన్. అదే చాలా మాట్లాడాలని ఉంది సినిమా గురించి అయితే. ఇప్పుడే సినిమా చూసాం కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఆ బీజిఎం కానీ సీన్కి తగ్గట్టు మృణాల్ ఠాగూర్ అండ్ నాని, ప్రియదర్శి పర్ఫార్మెన్స్ కూడా ఎర్ర కొట్టేశాడు లాస్ట్లో అయితే. ఆ మదర్ అంటే ఆ హీరోయిన్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ కానీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ లాస్ట్ దాకా రివీల్ చేయరు, లాస్ట్లో రివీల్ చేస్తారు. ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు అయితే మాట్లాడేసుకుందాం, సినిమా చూడకుండా ఉంటే వెళ్ళిపోండి. లాస్ట్లో ఆ ట్విస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిన్ వాళ్ళ ఫాదరే ఇక్కడ ఉంటాడు. ఫస్ట్ నుంచి నాని ఫాదర్ అనుకుంటా ఉన్నాను నేనైతే, అందరూ అదే అనుకున్నారు. సినిమా చూస్తాక లాస్ట్లో అయితే అర్థమైపోతుంది. ఎర్ర కొట్టేశాడు. లాస్ట్లో హీరోయిన్కి చెప్పేయకుండా అలా వదిలేశాడు చూడు, అదే అందం అండ్ కొత్తదనం కూడా. అన్ని సినిమాల్లో చెప్పేస్తే ఆడియన్స్ ఎమోషనల్ అవుతారు, ఓకే. బట్ సినిమాలో అది తేలిపోద్ది. ఇంకా అన్ని సినిమాల్లాగే రొటీన్గా ఎండ్ అవ్వద్ది. బట్ ఈ సినిమాలో అర్థం అలాగే ఎండ్ చేయలేదు, అలాగే వదిలేశాడు అంతే. సినిమా అయితే ఎర్ర కొట్టేసింది. నాని గారు మిమ్మల్ని అయితే తప్పుగా అర్థం చేస్తున్నా. ఫస్ట్ సినిమా చూడక ముందు దసరా కానీ ఇది కానీ ఏందబ్బా ఎట తీస్తున్నాడు. దసరా అయితే నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా అయితే ఇది వర్కౌట్ అయింది. థియేటర్లో చూడలేదని చాలా ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో హాయ్ నాన్న చెప్పేయండి, కామెంట్ వేసేయండి. చూడకుండా ఏమన్నా ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు, చూసేయండి. చాలా కొత్త రకం సినిమా.